అందరికీ హాయ్ అండి. అయితే మేము మా అత్తయ్య గారు ప్రార్థన పెట్టించుకుంటున్నారు అని చెప్తే మేము ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాము. గుడివాడ బయలుదేరి వెళ్ళాము. అయితే ఒక బండి మీద నలుగురం అయితే వెళ్ళాము. అక్కడ గుడివాడ దగ్గర ఆగి కొంచెం ఫ్రైడ్ రైస్ను అది పిల్లలు మేము కలిసి తిన్నాము. మధ్యదారిలో పెట్రోల్ బంక్ ఆపోజిట్లో చిన్న చేపలు అమ్ముతారండి. ఇంకా మేము బేరమాడి వచ్చేసాము. వచ్చేస్తే ఇంకా అదే డిస్కషను ఇంటి దగ్గర, అత్తయ్య ఇలా చేపలు తీసుకుందామని మీ అబ్బాయికి ఇష్టము, అయితే తీసుకుందాం అనుకున్నాను. ఈ లోపల అయితే ఇంకా సరేనని చెప్పేసి వచ్చేసాము. అనుకుంటా ఉండగా అవి అయితే చేపలు అయితే వచ్చాయి. అవి మొత్తం కలిపి 150 రూపాయలు చెప్పారండి. అయితే మేము 100 రూపాయలకి బేరమాడి ఇంకా నేను బయట రోడ్డు మీద ఇంకా బేషనీలో వేసుకొని ఆ చేపలు అయితే తీసుకున్నాను. ఇంకా మా మరిదైతే వీడియో తీస్తున్నాడు. ఇంక ఇది చాలా రోజులైంది తీసుకొని, తిని చాలా రోజులైంది అని అంటున్నాడు. ఇంకా నాకు కాదు కదా, ఇంకా నేను మా వారికి మీ అన్నయ్యకే కదా ఇష్టము, అందుకని తీసుకున్నాను అని చెప్తున్నాను. ఒక పక్క అది టైం వచ్చేసి అప్పుడు 3 అవుతుందండి. ఇంట్లో ఇంకా ఏం ప్రిపేర్ చేయలేదు. అప్పటికి ఇంకా ఇవి చేస్తూనే ఉన్నాను, ఈ చేపలు చేస్తూనే ఉన్నాను. ఇంకా అవి కడుక్కోవడం అలా అని చెప్పేసేసి ఇంకప్పటికి ఇంకా పులిహోర అవి రెడీ చేయాలి అనుకుంటున్నాం కదా. ఇంకా అని ఒక పక్క పొయ్యి మీద ఎసరైతే పెట్టేసాము పులిహోరకి. ఎన్నేను ఏంటనంటే ఒక 3 కేజీలు అయితే పులిహోరకి రెడీ చేయాలని ఇంకా బియ్యం అయితే కొలుస్తున్నాను. ఆ ఎసరు మరిగే లోపల ఒక పక్క పులిహోర రెడీ అవుతుంది. ఒక పక్క ఏమో వచ్చేసి ఆ చేపలు కలిపెట్టేసి అదే 2 ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిరకాయ, కరివేపాకు వేసి కొంచెం కారం, ఉప్పు, కారం, నూనె కలిపి పెట్టేసేసామండి. అదేమీ మళ్ళీ మిగతా ప్రాసెస్ ఏమి కాదు. ఒక పక్క ఇంకా సాయంత్రం 4 అయిపోయిందని చెప్పేసి టీ కొంచెం తాగేసి ఇంక ఇంతలో ఈయన వచ్చి ఇంకా నైట్ అయిపోయింది. ఇంకా వీళ్ళు వచ్చేసరికి 7:30 అలా అయిపోయింది. ఇంకా అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదని చెప్పేసి ఈయన పలావ్ అయితే వేస్తున్నాడు, దమ్ బిర్యానీ వేస్తున్నాడు. అప్పటికే కొంచెం కూర అయితే వండేసేసి ఇంకా మా చిన్నాడు బరచు సహాయం తీసుకొని అవి చేయలేదు ఈ చేయలేదు అని చెప్పేసి అక్కడైతే రెడీ చేస్తున్నాడు. ఇక్కడ మా వదిన వచ్చేసి పులిహోర అయితే కలిపేస్తుంది. ఇక్కడ చింతపండు పులిహోర అండి. ఈ చింతపండు పులిహోర మా వదిన రెడీ చేసేస్తుంటే ఇంకా అక్కడ పుల్లలపై మీద పలవ అవన్నీ రెడీ చేస్తున్నారు. ఇంకేది నేను కొంచెం వీడియో తీసా. ఇదైతే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది, రెడీ చేసి పక్కన పెట్టేశారు. అక్కడేమో మళ్ళీ రైస్ అవన్నీ వేయాలి కదా అని చెప్పేసి అదంతా వాళ్ళు రెడీ చేశారు. ఇంకా ప్రార్థన అయిపోయింది. ఇంకా పులిహోరలోకి కొంచెం దోసకాయ చట్నీ అలాగా రెడీ చేస్తే ఇంకా అది నేను తిన్నాను. ఇది వచ్చేసి పిల్లలు ఇంకా దమ్ బిర్యానీ పెట్టుకొని పక్కన చికెన్ కూర వేసుకొని తింటున్నారు. ఇంకా నేను తిన్నని చెప్పేసి ఈయన నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చారు. ఇంకా నేను మధ్యాహ్నం కూడా గుడివాడలో ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నాను కదా, ఇంకా అందుకని చెప్పేసి నాకేం పెద్దగా తినాలనిపించలేదు. అదే 2 సార్లుగా తిన్నాను.